అందరికీ నమస్కారం. ఈ నెల మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమై, వచ్చే నెల జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక మాసం ఏర్పడుతుంది. అయితే ఈ అధిక మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ అధిక మాసంలో శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు ఉండవు. అసలు అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏమిటి? ఈ నెలలో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 17 నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. దీన్ని పురుషోత్తమ మాసం అని అంటారు. ఈ అధిక మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ అధిక మాసంలో లక్ష్మీనరసింహస్వామిని ఎక్కువగా పూజించండి. రుణ బాధలు తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ నెలలో శుభకార్యాలు చేస్తే ఆ కార్యానికి గ్రహబలం ఉండదు. కాబట్టి ఈ అధిక మాసంలో అంటే మే 17 నుండి జూన్ 15 వరకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. అలా చేసే దంపతుల మధ్య కలహాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే నూతన గృహప్రవేశాలు చేయకూడదు. ఈ నెలలో గృహప్రవేశాలు చేయకూడదు. ఈ నెలలో గృహప్రవేశాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు శంకుస్థాపన కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా భూములు కొనడం, ఆస్తులు కొనడం చేయకూడదు. అలాగే ఈ నెలలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారంలో లాభాలు కన్నా నష్టాలు ఎక్కువగా వస్తాయి. అలాగే పిల్లలకు నామకరణ వేడుకలు, చెవులు కుట్టించడం చేయకూడదు. అలాగే నిశ్చితార్థపు వేడుకలు, కొత్త వాహనాలు కొనడం అసలు చేయకండి. ముఖ్యంగా ఈ అధికమాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టించకూడదు. ఈ అధిక మాసానికి శ్రీమహావిష్ణు అధిపతి. కాబట్టి ఈ నెలరోజులు శ్రీమహావిష్ణువుని ఎక్కువగా పూజించండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అయితే ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. మాసంలో మీకు వీలైనంతవరకు సాయంత్రం పూట తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు 11 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించి మీ భర్త ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఈ అధికమాసంలో తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయంలో 33 వత్తులతో దీపం వెలిగించండి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కంటి వ్యాధులు, చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అధిక మాసంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. విశేషంగా ఈ అధిక మాసంలో తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా పూజించండి. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ధనలాభం కలసి వస్తుంది. అలాగే గోవుకు అరటిపండు తినిపించడం లేదా పచ్చగడ్డిని ఆహారంగా పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈ అధికమాసంలో మునక్కాయ తినకూడదని నమ్మకం ఉంది. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో దక్షిణావృత శంఖాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంట్లో తులసి కోట లేనివారు జ్యేష్ఠ మాసంలో లక్ష్మీస్వరూపమైన తులసిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఈ అధికమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు లక్ష్మీనారాయణలను తప్పనిసరిగా పూజించాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పట్టాలకు పసుపు, కుంకుమల బొట్లు పెట్టి
పసుపు రంగు పూలతో అలంకరించి పూజ చేసుకోండి. విష్ణువుకు ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేయాలి. అలాగే పూజలో నైవేద్యంగా పాయసం లేదా అరటిపండు నివేదించండి. ఈ విధంగా పూజించడం వల్ల మీ కుటుంబ మొత్తానికి ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. ఈ అధికమాసంలో ఉసిరి చెట్టును పూజించినా చాలా మంచిది. ఉసిరి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేయండి. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు వేసుకొని స్నానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో గురు బలం పెరిగి అదృష్టం పెరుగుతుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నల్ల నువ్వుల నీటిలో వేసుకుని స్నానం చేస్తే జాతకంలో శని ప్రభావం తగ్గి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే నీటిలో పచ్చ కర్పూరం కలిపి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి స్వామివారికి పసుపు వస్త్రాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీరు కోరిన ఉద్యోగం వెంటనే వరిస్తుంది. ఇక ఈ నెలలో ఒక్కసారైనా సరే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ జ్యేష్ఠ మాసంలో ఒక డబ్బాలో పచ్చ కర్పూరం 2 లవంగాలు వేసి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీకు ధనకర్షణ పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బు నగలు పెట్టే చోట పసుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన డబ్బు పెడితే మీ సంపద రెట్టింపు అవుతుంది. ఇక మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా, ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా సరే ఈ మాసంలో హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు. ఈ అధిక మాసంలో చేసే దానాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి అని నమ్మకం. విశేషంగా ఈ మాసంలో మజ్జిగ నీళ్లు దానం చేస్తే అత్యంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బ్రాహ్మణులకు విసనకర్ర దానం చేస్తే దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ మాసంలో తల స్నానం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తన స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అయితే మంగళవారం మరియు శుక్రవారం పూట తలస్నానం చేయకూడదు. ఈ మాసంలో విష్ణు సహస్రనామాలు జపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విధంగా ఈ అధికమాసంలో చిన్న చిన్న నియమాలు పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.